సత్యం. నువ్వు గెలిచావని నీకు చెప్పాడా? నువ్వు గెలిచావు. ఆయన సత్యము నిన్ను స్వతంత్రునిగా చేసి. ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? సాతాను ఎట్లా బతికుంటున్నాడో తెలుసా? అబద్ధము చెప్పి. బట్ ఆయన నోరు తెరిశాడంటే యు విక్టోరియస్. నా మాట మీకు అర్థమైంది? సో ఇక్కడ ఏమీ లేదు, ఇంత కాంప్లెక్స్. ఓ తల్లి వదిలి తండ్రి, నీ జీవితంలో వదులుకోవాల్సింది నిన్ను, అనగా నీ నమ్మకాలని. దేవుణ్ణి నువ్వు నమ్మటం స్టార్ట్ చేస్తే, ప్రభు ఈ పరిస్థితి ఏంది, సాతాను అక్కడ ఎక్కువ ఉన్నాడు, వాడి బురుజులు కోటలు ఎన్ని ఉన్నాయి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములు పడద్రాల శక్తి, కాబట్టి మేము వితర్కములని, దేవుని అడ్డగించు జ్ఞానమును. ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా? ఇన్ ద స్పిరిట్, ఆత్మలో ఆయుధమే లేదు, ఉత్త మాటలే. అది బాగా తెలుసుకోండి. నిన్ను బంధించి ఉంచింది, తప్పులో ఉంచింది, కుంగదీసింది, ఓడిపోచేసింది మాటే. సెల్లై పోరాటం ఆత్మలంతా